వేదిక మీద ఉంటాం. నేను నమ్ముతున్నాను, కొరినపాడు ఆశీర్వదించబడును గాక. ఎందరి పరిశుద్ధుల పాదాలు మోపిన ఈ ఊరిని దేవుడు తన స్వాస్థ్యముగా మార్చును గాక. రాకడ గనక వస్తే తన ప్రథమ పిలుపు ఈ ఊరు నుండే దేవునికి అందును గాక. ఎక్కడున్న వేవేల ఆత్మలు ప్రభు రాజ్యము స్వతంత్రించుకును గాక. సేవకులందరూ అన్న, నాకు మీ పేర్లు అందరికీ తెలియదు, నేను చెప్పలేదని మళ్ళీ నన్ను అన్యత భావించొద్దు. వయసులో పెద్దవారని అన్న ప్రార్థన చేయండి. మనం మీరు కూడా కుడి చేతులు చాపి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేలాది దూతలతో కొనియాడబడుచున్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి, 2023 సంవత్సరం ప్రభువా, ఈ 4వ నెల 27వ తారీఖున ఆయన రాత్రికాల సమయంలో దేవా మీ కుమారుడు ప్రభువా సాల్మన్ గారిని బట్టి వందనాలు నాయన తండ్రి. నీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. అనేకమైన నా తండ్రి దైవజనుల చేత ప్రభువా, సేవకుల చేత ప్రభువా, మీ దాసులు ప్రభువా, మీ కుమారుని అభిషేకించబోతున్నందుకు వందనాలు. మీ అభిషేకము దిగులుగాక రాజానికి వందనాలు. మీ అభిషేకము దిగులుగాక రాజానికి స్తోత్రాలు తండ్రి. దావీదు పైన ప్రభువా, దావీదు అభిషేకించబడినప్పుడు ప్రభువా, దావీదు మీద ప్రభు ఆత్మను కుమరించిన మహాగణుడా, ఈ రాత్రి మీ సేవకులు నాయన అభిషేకించబోచుండగా మీ సేవకులలో నుంచి నాయన అయా నీ కుమారుడు ప్రభు అభిషేకించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభువా. కూడి వచ్చిన సేవకులపై నీ ఆత్మాభిషేకమును కుమ్మరించి మీ శక్తి చేత మీ మహిమ చేత ప్రభువా దేవా మీరు ఆవరించి ప్రభువా తండ్రి, మీ అభిషేకముతో మీరు జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధులుగా ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ప్రభువా, నీ దాసులు నాయన దేవా నీ శ్రేష్టమైన అభిషేకం కొరకు సిద్ధపడి ఉండగా ప్రభువా మీ ఆత్మతో నింపండి, అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా అగ్ని అభిషేకముతో నింపండి ప్రభువా. దేవా తుది శ్వాస విడిచేంత వరకు బల నమ్మకమైన మంచి దాసునిగా అనేక ఆత్మను రక్షించే సాధనంగా అయా నీ కొరకు ప్రభువా, అయా నీ కొరకే నాయన సజీవ యాగముగా సమర్పించబడి దేవా నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. శ్రేష్టమైన మీ అభిషేకంతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని అభిషేకిస్తున్న దైవజనులను బలపరచమని కోరుకుంటూ యేసు నామమును ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మన పాటన మన చేతులు రెండు దేవుని తట్టు చాచి, ప్రభువా ఈ దినము మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఈ దినము ప్రభువా మీరు ఏర్పరిచిన దినము దేవా, మీ వాక్యలు రాయబడినట్లుగా స్వామి దేవా నాయన ప్రభు ఆకాశము నుండి దిగి వచ్చి దేవా నాయన మీ పరిశుద్ధమైన సన్నిధిని ప్రభువా భూలోకములో ఉన్నటువంటి మాతో కూడా మీరు ఉంచినందు కొరకే నీకు స్తోత్రము స్వామి. దేవా ప్రత్యేకించి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము స్వామి. దేవా నాయన ప్రభువా నా పని కొరకు ఎవరు వెళ్తారని ప్రభువా అయా సంభాషణ జరుగుతున్నప్పుడు దేవుని పరిశుద్ధములో ప్రభునైన ఆలయములో నింపబడినటువంటి స్థలములో దేవదూతలు ప్రభువానైనా దిగుతూ వెళుతూ వస్తున్నటువంటి సమయములో దేవానైనా ప్రభు పరిశుద్ధమైన ఆలయములో దేవానైనా ప్రభు యెషయా అంటున్నాడు, ప్రభువా అయ్యా నేను నీ పని కొరకు వెళతాను, నన్ను పంపించమని సెలవిచ్చినట్లు ప్రభువా తండ్రి నాయన నీ పని కొరకై నశించుచున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి దేవానైనా ప్రభువా నీకు వందనాలు స్వామి. అన్నిటినీ ప్రభువానైనా విడిచిపెట్టి నీ కొరకు అభిషేకించబడ్డ కొరకై అనేకులను ప్రభు నశించుచున్న ఆత్మను రక్షించుట కొరకై తండ్రి నాయన ప్రభు నీ కుమారుడికి ఇచ్చిన ఆత్మల భారమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ పనిలో భాగముగా నాయన ఈ సభలలో ప్రభు నీ కుమారుడు ద్వారా ఈ దినమందు ప్రభు నేను అభిషేకము పొందుచున్నటువంటి ఈ స్థలములో ప్రభువా తండ్రి
తండ్రి నీ కుమారుడు మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క దైవ చిత్తము ప్రభువా దేవాలైన మిగిలిన శాశ్వత జీవితములో నెరవేర్చబడుట కొరకై నీ ఆత్మను కలిగి ప్రభువా జీవించిన కొరకై స్వామి ఆ దినములో మేము చదువుతున్నట్లుగా దేవాలైన పెంతెకోస్తు పండుగ అయిపోయిన అనంతరము విద్య లేని పామరులైనప్పటికీ వాక్యమును బోధిస్తుండగా దేవానేకులు ప్రభు రమ్ము కొట్టుకొని పాపమును విడిచిపెట్టి దేవాలైన నీ కొరకై పట్టబడినట్లుగా నీ కుమారుని చిత్త ప్రకారం మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. మీ దైవజనులను ప్రభువా ఈ పని కొరకై మీరు సిద్ధపాటు చేసినందుకు కొరకై స్తోత్రము స్వామి. దేవాని హేమ్య గారిని నన్ను బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఈ పరిచర్య గొప్పది, ఈ భాగ్యము గొప్పది. అల్పులైన మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రాలు. మీ సేవకుడిని కూడా బలపరిచి ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో వాడుకొని మహిమ పొందమని, సమస్త ఘనత మీరు పొందమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి యేసయ్య, మీ యొక్క ఘనమైనటువంటి నామాన్ని బట్టి నా తండ్రి ఈ సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాము నాయన. నాయన మీ కొరకు వాడబడేటటువంటి పాత్రలో నాయన మమ్మల్ని నాయన ఎన్నుకుని నాయన మీ సన్నిధిలో నిరంతరము నాయన యాజకత్వాన్ని నాయన నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నాయన అన్నగారు నా తండ్రి అభిషేకింపబడుచుండగా మీ యొక్క ఆత్మను నా తండ్రి కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము మీ ప్రియుడు అని నా తండ్రి ఏ విధంగా యాకోబును పిలిచారో అలాగే నాయన మేమందరము మీ ప్రియులుగా మీ సన్నిధిలో నాయన మీ వాక్యము ప్రచురము చేసేటటువంటి వారముగా నాయన నిరంతరము నాయన మీ కొరకు యుగ యుగములు నాయన సాక్షులముగా నిలబెట్టి మిమ్మల్ని నాయన మొదటగా గణపరుస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ స్తుతి యాగము చెల్లిస్తూ మీ సన్నిధిని నాయన ఇక్కడ దిప్పి నా తండ్రి మీ యొక్క మహిమకరమైనటువంటి సమయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నా. మీ దూత గణములతో ఇది సంతోషకరమైనటువంటి వార్త నా తండ్రి. ఈ వార్తను మేమందరము చాటి చెప్పాలా నాయన. ఈ అభిషేకము చేయుచుండగా నాయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మ గణములతో నా తండ్రి మీరందరూ నా తండ్రి ఇక్కడ ఉంటున్నారండి నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాను. మీకై స్తోత్రములయ్యా. నాయన ఈ యొక్క సమయములో మీరు మాతో ఉంటున్నారు, మేము మీలో ఉంటున్నామని నా తండ్రి వాక్యము సెలవిస్తుండగా మీ మాటలు మాలో ఉండాలని నాయన వాక్యము సెలవిస్తుండగా ఈ మాటలు బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ యొక్క క్రమమును నా తండ్రి జరిపిస్తున్నటువంటి నా తండ్రి అన్నగారు నా తండ్రి నహ్మియా గారు దీవించండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మహాపరిశుద్ధమైన ఆయన, ప్రేమ నమ్మకమని దేవా, జీవాధిపతి పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాలములో ప్రభువా ఇదిగో ఇవన్నీ గొప్పదని ఎంచిన ప్రభువా నీకు వందనాలు. ఈ దాసు సాల్మన్ గారిని ప్రభువా ఈ దినం నుంచి సేవకుడుగా ప్రకటిస్తుండగా అభిషేకిస్తుండగా నీ జీవన దైత్యమని ప్రార్థిస్తున్నాను, నీ ఆత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నా ప్రభు. పేతురు యోహాను ప్రభువా ఇది ఇప్పటికీ నేను మనుషులు కూడా జాగ్రత్తగా చేస్తున్నప్పుడు ధోనలు విడిచి వచ్చారు ప్రభు, సమస్యను విడిచి నేను అమ్మడించారు ప్రభు. మీ అందరూ విడిచి ఈ శనువులు అమ్మడిస్తుండగా అనేక తోడు ఒడిదుడుకు అనేక సేవలు ఇరుకులు వచ్చినప్పుడు నీ సేవ మరణాంతము నీ రాకడ పర్యంతం నమ్మకంగా చేస్తానికి మా ప్రారంభం ముగింపు సరిగా ఉండడానికి కృపని బలపరచు. అభిషేకం నీ కుమారుడు కూడా బలపరిచి ఈ ప్రాగని పరిశుద్ధ నింపి నీ కుమారుడు బలపరచమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నావు తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నేను ఇప్పటికీ ఒక 98 మందికి అభిషేకం ఇచ్చిన సేవకులుగా, అది మాతో ఉండే వాళ్ళకి 100 అయిపోయేది అందరికి ఇస్తే ఇవ్వకుండా అట్లా ఆపాను. ఎందుకంటే నాకు దేవుడు ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు, వాళ్ళిద్దరికీ అభిషేకం ఇస్తే 100 అవుతుందని ఆపాను. కానీ ఆ యాకోబు కంటే ఈ యాకోబు భలే మొండోడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు 3 ఏండ్లుగా మీరిస్తేనే అభిషేకం తీసుకుంటాడు నాయన, లేకపోతే లేదని ఆపుతూ వచ్చారు. నేను అనుకున్నాను దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందేమోనని ప్రార్థన చేసుకున్నాను, ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అనుకోకుండా ఎంతమంది దైవజనులు ఇక్కడికి వచ్చారో దేవుని కృప ఈ అన్నకు తోడయుడును గాక. పౌలు విషయం ఒక మాట అంటాడు, ఇక్కడ నుండి అతడు నా నామమును
భరించువాడని అన్న సొలొమోను అన్న గుర్తుపెట్టుకోవాలి. తెలిసి తెలియకదన్న విధేయతలు ఇప్పటి వరకు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే సేవకుడు ఎట్లా ఉండాలంటే మచ్చలేని జీవితం. ఏ క్షణాన ప్రభు చూసినా, ప్రభు పిలిచినా ఒక మాట ఆయన చెప్పగలిగే విధంగా బ్రతకాలి. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఒకవేళ చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక నీలోనైనా నాలోనైనా ఎవరిలోనైనా ఏశావు లాంటి లక్షణాలు ఉంటాయి. అవి సరి చేసుకొని ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో యాకోబులా బ్రతకాలి. అదే సేవ అంటే. ప్రేమ కలిగిన తండ్రి, మీరు గొప్ప దేవుడు, మాకు కృపకే అర్హత లేదయ్యా, కానీ కృప వెంబడి కృపనిచ్చారు. దేవదూతలకు లేని పరిచర్య మా అందరికీ ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు నాయనా. ఈ సమయంలో సొలొమోను అన్నను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అన్నోళ్ళందరూ వేదిక నెక్కి నిండు మనసుతో సొలొమోను అన్నను దీవిస్తున్నారు. అల్పులలో అత్యల్పుడైన నాకు యాదికి తెచ్చారు. నిండు మనసుతో ఈ సేవకుని అభిషేకిస్తున్నాను. లోకాన్ని, లౌక్యాన్ని సంపాదించేవాడిగా కాక తన తనువును మీరు పిలవక మునిపే తన తలంపులలో నిత్యము మీరు నివసించి వేవేల ఆత్మలు నీ కొరకు గెలుచుకునేవాడిగా చేయండి. ఈ మంట నీ రాకడ వరకు అన్నలో మండుతూనే ఉండును గాక. తన హృదయము నీ కొరకు మండించండి. తను మండి అనేకులను మండించేవాడిగా చేయండి. తను ఆత్మతో నింపబడి అనేకులను నింపవాడిగా చేయండి. ఈ రాత్రి అగ్నిహోత్రుడమైన దేవా, మా మధ్యన మీరు సంచరించండి. నీ కొరకు ఒక ఘనమైన పాత్రగా, నిన్ను సంతోషపెట్టే నాయకుడుగా, అనేకులను నీ కొరకు గెలుచుకునేవాడిగా, శ్రమైన, కలతైన, కన్నీళ్ళైన, కలవరైన ఎన్నడూ తొలగిపోకుండా మరణం వరకు ఇదే పట్టుదల, ఇదే రోషం కలిగి నీ కొరకు బ్రతికే భాగ్యం అన్నకు మీరు దయచేయమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సేవకు రాకముందు ఖరీదైన జీవితాన్ని నేను జీవించాను. నా అంత ధనవంతుడు నేను చదువుకున్న స్కూల్లో ఎవరు లేరు. లగ్జరీ లైఫ్ నేను అనుభవించి ఎప్పుడైతే దేవుని సేవకు వచ్చానో నా జీవితం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులాడుతూ ఉంటుంది. నేను తిన్న రోజుల కంటే తినని రోజులు ఎక్కువ, నవ్విన రోజుల కంటే ఏడ్చిన రోజులు ఎక్కువ, నిద్రపోయిన రాత్రుల కంటే ఒంటరి గువ్వలాగా కన్నీళ్లతో గడిపిన రోజులు ఎక్కువ. సేవ కొరకు ప్రతిష్ఠించబడాలి అని తీర్మానం చేయగానే అవన్నీ నా కళ్ళ ముందు మెదులాడుతూ ఉన్నాయి. జీవ కిరీటం పొందుకోవాలంటే అన్న ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సిందే. ముళ్ళ కిరీటం లేని వాడికి జీవ కిరీటం ఇవ్వలేడు దేవుడు. ఈ రాత్రి మనందరూ నిండు మనసుతో ప్రార్థన చేయాలి. సేవ అనే కాడిని తన భుజాన్ని ఎత్తుకుంటున్నాడు. దేవుని రాకడ వరకు దేవుని మహిమైశ్వర్యం ఈ అన్న మీద ఉండును గాక. దేవుని సంతోషపెట్టే సేవ ఈయన ద్వారా జరుగును గాక. రాజులు, రాజ్యాలు కదిలిపోయే సేవ ఇతని మీద అభిషేకముగా ఉండును గాక. అలా జరుగును గాక. తండ్రి, మీరిచ్చిన ఆధిక్యత, అధికారమును బట్టి ఎంతమంది దైవ సేవకుల సమక్షంలో ఈ అన్నను నీ కొరకు ప్రతిష్ఠిస్తాను. శ్రమైన, కలతైన, కన్నీళ్ళైన, కలవరమైన కన్నీళ్ళు ఎన్నడూ నిన్నుడు తొలగిపోకుండా కడదాకా నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. ఎన్నో పనులు చేసి ఆఖరిలో అందరు విశ్రాంతి కోరుకుంటారు, రిటైర్డ్ కోరుకుంటారు. కానీ తన విశ్రాంతి జీవితాన్ని నీతో గడపాలని కోరుకుంటున్నాడు. నీ కాడిని ఎత్తుకుంటున్న అన్నను మీ కొరకు ఒక బలమైన సాధనంగా, వేవేల ఆత్మలను గెలుచుకునే నాయకుడిగా, మనుషులకు ఎవ్వరికి లొంగక రోషముతో విరోధైన సాతానుని తొక్కేవాడిగా, విరుచుకుపడేవాడిగా, పాతాళ శక్తులను అణగదొక్కే అభిషేకము ఈ రాత్రి నుంచి అన్న మీద నుంచి మీరు నడిపించమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మైక్ ఎట్లా పెట్టుకో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని నామములో సొలొమోను అన్నని యేసయ్య సేవ కొరకు ప్రతిష్ఠించుచున్నాను. ఇప్పటి నుండి లౌక్యము, సౌఖ్యమునకు లోబడక
దైవ చిత్తమునకు లోబడే జీవితం ఈ అన్నకి కడదాక తోడయ్యుండను గాక. మీ నామంలో అభిషేకించండి. ఇక నుండి నీ కొరకు బ్రతికించండి. శోధనలైన శ్రమలైన నిన్ను విడిచిపోక, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని నీ కొరకు అప్పగించుకున్న పౌలు లాంటి జీవితం ఎందరి సమక్షంలో అన్నకు మీరు దయచేయండి. ఇంతమంది దైవ సేవకుల దీవెన అన్న తలకు కిరీటముగా ఉంచి మీ కొరకు శేష జీవితం శ్రేష్టంగా బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పటి నుండి సాల్మన్ అన్నను దేవుని సేవకుడిగా సంఘానికి, సమాజానికి ప్రకటన చేస్తున్నాను. అందరూ చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపడతారు. మనుషులు ఎవ్వరికి మనం చప్పట్లు కొట్టకూడదు. ఏంటి సత్తుదెబ్బలు కొడతారు? గట్టిగా హల్లెలూయా. ఇక నుంచి దేవుని సేవకుడు గనక ఆయన పేరు పెట్టి ఎవరు పిలవకూడదు. చిన్నోడైనా పెద్దోడైనా సేవకుడే. చాలా గౌరవంగా మాట్లాడాలి. పాస్టర్ గారని మాట్లాడాలి. నాకంటే చిన్నోడు, జూనియర్, మా ఇంట్లో వాడు, పల్లెలో వాడు, ఇవన్నీ మర్చిపోవాలి. ఎవరైనా ఇప్పటి నుంచి పాస్టర్ సాల్మన్ గారిగా దేవుని సేవలో ఇక నుంచి అన్న కొనసాగించబడును గాక. ఆ యాకోబు కంటే చెప్పేగా వీళ్ళిద్దరు బలే మొండోళ్ళు. నేను 3 సంవత్సరాలకు వద్దంటే నేనేం మొండోడు అంటే నాకంటే మొండోడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు సాధించారు. నేను నిండు మనసుతో దీవిస్తున్నాను. నాకంటే గొప్ప సేవ దేవుడి అన్న ద్వారా జరిగించాలి. అందరూ సుందర్ సింగ్ పాస్టర్ గారు మరి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజున ఇంత గొప్ప పరిశుద్ధమైన కార్యక్రమాన్ని కనులారా చూడటం మనందరి యొక్క భాగ్యం. ఒక సేవకుడు సంఘం ఎదుట అభిషేకించటం సంఘానికి, గ్రామానికి ఆశీర్వాదం. చాలామంది ఎక్కడో మందిరాల్లో మరి అభిషేకం తీసుకుంటారు. మీ ఎదుటే అభిషేకించబడిన ఈ దైవజనుడుగా రేపటి నుంచి మరి తన సేవను ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల నాయనా యేసయ్య, నీ అతి పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు నాయనా. ఇదిగో ప్రభువా నాయనా, నీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడారు నాయనా. సాధువు కలిగినటువంటి మనస్తత్వము, ప్రేమించగలిగినటువంటి మనస్తత్వము, దేవునికి ఇవ్వగలిగినటువంటి మనస్తత్వము, అలాగే నా తండ్రి లోబడేటువంటి గుణము కలిగినటువంటి యాకోబుని మీరు ఎలాగ జీవించారో ప్రభువా, ఈరోజు నా అభిషిక్తుడైనటువంటి పాస్టర్ సాల్మన్ అన్నను ప్రభువా అనేక జనములకు ప్రభువా రక్షణ కలిగిస్తూ నా తండ్రి, రక్షింపబడిన వారికి నా తండ్రి పరలోక రాజ్య వారసత్వముని పుట్టకు నా ప్రభువా నీ కాడి మోయిటకు సిద్ధపడినటువంటి పాస్టర్ గారిని దీవించండి. నాయనా, సేవ అంటే సావు నా తండ్రి, సావుని ఇష్టపడినటువంటి వాడుగా నీ ముందర ప్రభువా మోకరించినటువంటి నీ దైవదాసుని పైన ప్రభువా నాయనా నీ అభిషేకమును కుమ్మరించండి నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి ప్రవచించేటువంటి వాడుగాను, అలాగే నా తండ్రి ఆత్మఫలములు పొందుకునేటువంటి వాడుగాను దీవించమని అడుగుతున్నాము నా తండ్రి. అభిషేకిస్తున్నటువంటి సమయంలో నా తండ్రి నైనా ఆకాశము నుంచి నా ప్రభువా పరిశుద్ధాత్ముడిగా పావురు వలె కుమరించబడినటువంటి నీ ఆత్మను కుమరించమని మొదటి రోజు నైనా నీకు ఇష్టమైనది గాను నైనా నీవు నా తండ్రి నైనా కార్యములు చేయగలిగినది గాను ఈ యొక్క కూటమును జరిపించి ఉన్నారు. మిగతా 2 రోజులు ప్రభువా నీ ఆత్మాభిషేకంతో జరిపించుకొని మీరు మాత్రమే మహిమను పొందుకోమని, మరి ముఖ్యంగా నిపక్షంగా నిలబడినటువంటి నా తండ్రి నెహెమీయాకు మంచి ఆరోగ్యమునిచ్చి మీరు ఆదరించాలి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని మహిమ ఐశ్వర్యము కూడిన మనందరికీ ఈరోజు దేవునిచే అభిషేకించబడిన సాల్మన్ పాస్టర్ గారికి, సంఘానికి మిగిలిన 2 రోజుల సభలకు తోడై అన్నింటి అత్యధిక జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
దయచేసి గమనించండి. మరి ఈరోజు అభిషేకం నిమిత్తమై కొంత సమయం లేట్ అయింది. రేపటి కాల సమయంలో ఎంత త్వరగా ప్రార్థన కూడిక ముగించబడుతుంది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగుననే కొట్టి చెరుకూరు మండల పాస్టర్ ఫెలోషిప్స్ వారి యొక్క సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. మాతో కలిసి పరిచర్యలో మరి ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తులు TITC బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మీ కొరకై ప్రేమ విందు సిద్ధపరిచి ఉంది. దయచేసి అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళండి. రేపు మరలా వచ్చేటప్పుడు మీతో కలిసి ఇద్దరిని తీసుకొని రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంతటితో ప్రార్థన కూడిక ఈ యొక్క మొదటి రోజు సువార్త సభ ముగించడం జరిగింది. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. సేవకులందరికీ